హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ నుంచి రీసెంట్గా ఇన్ఫినిక్స్ GT10 Pro మోడల్ని అయితే లాంచ్ చేసింది. ఈ వీడియోలో అసలు ఈ మొబైల్ ఎటువంటి స్పెసిఫికేషన్స్తో తీసుకుని వచ్చారు, ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి అసలు ఈ మొబైల్ని తీసుకోవచ్చా లేదా అన్న దాని గురించి కూడా క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ మొబైల్ని కొనేయాల్సి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఇన్ఫినిక్స్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. యూస్ఫుల్ వీడియో. అండ్ ఇప్పటివరకు లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ మోడల్స్తో కంపేర్ చేస్తే చాలా వరకు చేంజెస్ అయితే చేసి ఇన్ఫినిక్స్ G10 Proని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ మొబైల్ డిజైన్ అయితే చాలా అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకంటే ప్రీమియం డిజైన్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఈ డిజైన్ చూస్తుంటే మనకి నథింగ్ ఫోన్ 1లో ఉన్న గ్లిఫ్ లైటింగ్ డిజైన్ అయితే గుర్తొస్తుంది. మనకి బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ కింద LED స్ట్రిప్స్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఈ LED స్ట్రిప్స్ మనకి కాల్ వచ్చినప్పుడు, లేదంటే స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు, వాట్సాప్ మెసేజెస్ వచ్చినప్పుడు, మనం మ్యూజిక్ వింటున్నప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఉన్న ఈ కెమెరా మాడ్యూల్ కింద LED స్ట్రిప్స్ మనకి బ్లింక్ అవుతూ కనిపిస్తున్నాయి. చూస్తానికి చాలా బాగుంది, చాలా ఇన్నోవేటివ్గా అయితే వీళ్ళు థింక్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఇష్టం లేకుంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇందులో 2 కలర్స్ వేరియంట్స్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఒకటి బ్లాక్ కలర్ అండ్ సిల్వర్ కలర్. అండ్ మీరు కనుక సిల్వర్ కలర్ని చూస్ చేసుకున్నట్లయితే ఇందులో మనకి కలర్ చేంజింగ్ ప్యానెల్ కూడా బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. మీరు సన్లైట్లోకి మొబైల్ని తీసుకొని వెళ్తే బ్యాక్ సైడ్ ఉన్న స్ట్రిప్స్ మనకి కలర్ చేంజ్ అవుతాయి. మీలో కలర్ చేంజింగ్ ప్యానెల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ సిల్వర్ కలర్ని అయితే చూస్ చేసుకోండి. అండ్ ఈ రెండింటిలో మీకు ఏ కలర్ నచ్చిందో కూడా నాకు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం టోటల్గా మనకి పాలీకార్బోనేట్తో బిల్డ్ అయింది. అలాగే ఈ మొబైల్ థిక్నెస్ కూడా జస్ట్ 8.1 mm థిక్నెస్తో తీసుకొని వచ్చారు. ఓవరాల్గా ఈ డిజైన్ మనకి చాలా అట్రాక్ట్ చేస్తుంది, చూస్తానికి చాలా బాగుంది. ఈ డిజైన్ ఈ మొబైల్కి ఎంత హైలైటో అటువంటి పర్ఫార్మెన్సే మనకి ఈ మొబైల్లో అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఇందులో మనకి MediaTek Dimensity 8050 ప్రాసెసర్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ ప్రాసెసర్ 5G ప్రాసెసర్, మనకి 6 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ Antutu స్కోర్ చూసినట్లయితే దగ్గర 6,94,000 స్కోర్ అయితే చేసింది. ఈ ప్రాసెసర్ని మీరు స్నాప్డ్రాగన్తో కంపేర్ చేసినట్లయితే స్నాప్డ్రాగన్ 778 ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయగలదు, ఆ పర్ఫార్మెన్స్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేయగలదు. అలాగే స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయగలదు, ఆ ప్రాసెసర్కి జస్ట్ 10% అయితే తగ్గుతుంది. ఇందులో గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మీకు BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి పెద్ద గేమ్స్ని ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్, ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా ఆరామ్సే హ్యాండిల్ అయితే చేయగలదు. అలాగే BGMI ఎవరైతే ఇందులో ఎక్స్ట్రా అడిషనల్ స్పెసిఫికేషన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు రైట్కి స్వైప్ చేస్తే ఈ గేమింగ్ ఫీచర్స్ మీకు కనిపిస్తాయి. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మీరు ఆడుతున్న గేమ్ని స్క్రీన్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫుట్ స్టెప్ సౌండ్ని కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే గేమింగ్ గ్రాఫిక్స్ ఆప్టిమైజ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇందులో గేమ్ ఆడుతుంటే 120 FPS గేమ్ ఆడుతున్న ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. అండ్ ఇందులో గేమ్ ఆడుతున్నప్పుడు నోటిఫికేషన్ మెథడ్ సిస్టమ్ చాలా బాగుంది. మీకు ఎవరైనా మెసేజ్ చేస్తే మనకి స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది, చూస్తానికి చాలా ఇన్నోవేటివ్గా ప్లాన్ చేశారు. అలాగే ఇందులో హెవీగా గేమింగ్కి యూజ్ చేసిన మీకు హీటింగ్ ఇష్యూ కూడా రాకుండా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని కూడా ఇందులో ఇంక్లూడ్ అయితే చేశారు. దీనివల్ల మీరు హెవీగా యూజ్ చేసిన హీటింగ్ ప్రాబ్లం అయితే ఉండదు. ఓవరాల్గా మీరు ఒక మంచి గేమర్ అయితే గేమింగ్ కోసం బిలో 20,000 బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్ చూస్తుంటే ఈ ఇన్ఫినిక్స్ GT10 Pro బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ ప్రాసెసర్ మనకి 14 5G బ్యాండ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 3.1 స్టోరేజ్తో తీసుకుని వచ్చారు. ఫాస్ట్ ర్యామ్ అండ్ ఫాస్ట్ స్టోరేజ్. ఇందులో సింగిల్ వేరియంట్ మాత్రమే వీళ్ళు తీసుకుని రావడం జరిగింది. 8GB ర్యామ్ 256GB 19,999 రూపాయల ప్రైస్లో లాంచ్ చేశారు. అండ్ మనకి యాక్సిస్ కార్డ్ మీద ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. 2,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. అంటే అరౌండ్ 18,000 బడ్జెట్లో ఈ 8GB ర్యామ్ 256GB అయితే మనకి వచ్చేస్తుంది. ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉంది. కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇందులో ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఇంక్లూడ్ చేశారు. 8GB ర్యామ్ కదా, ఇంకొక 8GB అయితే మీరు ర్యామ్ని ఎక్స్పెన్షన్ అయితే
చేసుకోవచ్చు. బట్ నా వరకు అయితే ఎన్ఎఫ్ 8GB మీకు సరిపోతుంది. ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ అయితే మీరు ఆఫ్ చేసి ఉంచుకోండి. అలాగే డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 10-bit AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే కలర్స్ చాలా బాగుంటాయి, చూస్తానికి కూడా చాలా బాగుంటుంది. మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో 360Hz సాంప్లింగ్ రేట్తో సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని ఇంక్లూడ్ చేశారు. ఈ డిస్ప్లే మనకి వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి హెచ్డీలు కూడా మనం చూడొచ్చు. అండ్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే 900 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్తో తీసుకొని వచ్చారు. మనకి డైరెక్ట్ సన్లైట్లో కూడా చాలా బ్రైట్గా అయితే డిస్ప్లే కనిపిస్తుంది. డిస్ప్లే పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంతకుముందు ఇన్ఫినిక్స్ మొబైల్స్తో కంపేర్ చేస్తే మనకి చుట్టూతో ఉన్న బ్లాక్ చిన్ కూడా చాలా తక్కువ అయితే కనిపిస్తుంది. మీరు మూవీ లవర్స్ అయితే ఇందులో మూవీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ సౌండ్ కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని ఇందులో ఇంక్లూడ్ చేశారు. మనకి బాటంలో మెయిన్ స్పీకర్, టాప్లో సెకండరీ స్పీకర్ని అయితే ఇంక్లూడ్ చేశారు. చాలా లౌడ్ అయితే వస్తుంది. సౌండ్ పరంగా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే లౌడ్ ఉంది. అలాగే కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ని అయితే ఇంక్లూడ్ చేశారు. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ f1.6 అపర్చర్ని అయితే ఇంక్లూడ్ చేశారు. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఇవి రెండు కెమెరాస్ ఉన్నా కానీ యూజ్ అవ్వవు. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరాని సెలెక్ట్ చేసి కనుక మీరు పిక్చర్స్ తీసుకుంటే డీటెయిల్స్ని చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. మీరు జూమ్ చేసినా కానీ డీటెయిల్స్ అయితే మనకి మిస్ అవ్వట్లేదు. అలాగే పోర్ట్రైట్ షాట్స్ కూడా మనకి ఇందులో ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగుంది. అండ్ నైట్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. నైట్ ప్రైమ్ ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఉంటే చాలా బ్రైట్ ఫొటోస్ అయితే నైట్ టైం ఫొటోస్కి వస్తున్నాయి. అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేసి ఫొటోస్ తీసుకుంటే డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలో చాలా అడిషనల్ ఫీచర్స్ని కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. అంటే స్కై షాట్స్ కానీ, ఫిలిం మోడ్ కానీ, ఇట్లా కొన్ని అడిషనల్ ఫీచర్స్ని ఇందులో ఇంక్లూడ్ చేశారు. అండ్ మనకి కెమెరా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ని యూస్ చేసి 4K 30 fpsలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా యూస్ చేసి 2K 30 fpsలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేయగలదు. అలాగే బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో తీసుకొని వచ్చారు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ని యూస్ చేసి చార్జ్ చేసినట్లయితే 0 to 100% దగ్గర 50 minutesలోనే మనకి ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ డిశ్చార్జ్ విషయానికి వస్తే మనకి మీరు ఎంత హెవీ యూజర్ అయినా 1 full working day అయితే ఖచ్చితంగా ఛార్జింగ్ వస్తుంది. అండ్ నాన్ స్టాప్ యూజర్ అయితే 7 hours మనకి ప్లేబ్యాక్ అయితే వస్తుంది. ఇంకా ఈ మొబైల్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది. XOS 13 మీద మనకి రన్ అవుతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 1 year సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వస్తుంది. అండ్ 2 year సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. ఇంతకుముందు ఇన్ఫినిక్స్ మోడల్స్తో కంపేర్ చేస్తే చాలా క్లీన్ అయితే తీసుకొని వచ్చారు. మీకు ఎటువంటి ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ అయితే ఇందులో ఉండదు. ఒక రకంగా ఇన్ఫినిక్స్ మొబైల్ని మీరు యూజ్ చేస్తుంటే మీకు ఈ మొబైల్కి ఆ పాత ఓల్డ్ ఇన్ఫినిక్స్ మొబైల్కి చాలా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయగలరు. అసలు ఇన్ఫినిక్స్ మొబైల్ అయినా అన్నటువంటి చేంజెస్ అయితే మీకు ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఇందులో ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే యాప్ని క్లోన్ చేసుకోవటం, అంటే డ్యూయల్ వాట్సాప్, డ్యూయల్ ఫేస్బుక్ కూడా మనం ఇందులో యూజ్ చేయవచ్చు. అలాగే డ్యూయల్ విండో ఆప్షన్ కూడా ఇందులో అవైలబుల్ ఉంది. అలాగే మనకి మొబైల్ IP53 డిస్టెన్స్ ప్లస్ ప్రూఫ్తో తీసుకొని వచ్చారు. అంటే డీప్ వాటర్లో అయితే సర్వే అవ్వలేదు, చిన్న చిన్న రైన్స్లో అయితే సర్వే అవ్వగలదు. అలాగే మనకి గూగుల్ డైలర్ని అయితే ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు. ఇన్ఫినిక్స్ ఓన్ డైలర్ని అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు అవతల వ్యక్తితో కాల్ మాట్లాడితే, కాల్ రికార్డింగ్ చేస్తే అవతల వ్యక్తికి నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. ఇది కూడా మన మంచికే. అలాగే ఈ మొబైల్ డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ డ్యూయల్ మైక్ సపోర్ట్ కూడా చేస్తుంది బాటంలో అండ్ టాప్లో. అలాగే ఇయర్ ఫోన్ జాక్ను కూడా మనకి ఇందులో రిమూవ్ అయితే చేయలేదు. బాటంలో ఇయర్ ఫోన్ జాక్ను కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ NFC సపోర్ట్ కూడా ఈ మొబైల్ మనకి చేస్తుంది. ఓవరాల్గా ఈ మొబైల్లో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే వీళ్ళు తీసుకొని వచ్చారు. ఈ మొబైల్ని వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్లో కన్సిడర్ అయితే చేయవచ్చు. ఇంతకుముందు ఇన్ఫినిక్స్ మొబైల్స్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్గా అయితే ఈ మొబైల్ అయితే ఉంటుంది. మీ బడ్జెట్ 20,000 రూపాయలు అయితే మీరు ఒక మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ఉంటే ఖచ్చితంగా ఈ ఇన్ఫినిక్స్ GT 10 Pro అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఇందులో మనకి 25,000 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో ఉండే ప్రాసెసర్ని వీళ్ళు ఇందులో అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. మెయిన్ అడ్వాంటేజ్ అని ఈ మొబైల్కి ప్రాసెసర్ చెప్పుకోవచ్చు. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.